హాయ్! హలో! నమస్తే! వెల్కమ్ బ్యాక్ టు ద తెలుగు హోమ్ మేకర్ లైఫ్. నేను మీ భవాని. వెల్కమ్ టు వన్ మోర్ ఇంట్రెస్టింగ్ వ్లాగ్. ఇదైతే శ్రావణ శుక్రవారం, ఫస్ట్ శ్రావణ శుక్రవారం వ్లాగ్ అనమాట. అంటే నిన్నటి వ్లాగ్. సో, నిన్నటిది ఈరోజు ఎడిట్ చేసేసి పోస్ట్ చేస్తున్నాను. సో, నేను ఎలా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఎలా పూజ చేసుకున్నాను, ఎలా సెలబ్రేట్ చేసుకున్నాను అనేసి మీతో షేర్ చేసుకుందాం అనేసి ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను. ఇంకా ముందు రోజు అంటే గురువారం వరకు నాకు డీప్ క్లీనింగ్స్ మొత్తం కంప్లీట్ అయిపోయాయండి. వీడియోస్ కూడా షేర్ చేశాను. లైక్ 4 పార్ట్స్‌గా షేర్ చేశాను. 4 వీడియోస్ లాగా పార్ట్ 1, 2, 3, 4 అలాగా. ఎవరైనా మిస్ అయ్యి ఉంటే కనుక ఖచ్చితంగా వాచ్ చేయండి. మీకు ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది అండ్ యూజ్‌ఫుల్‌గా కూడా ఉంటుంది. సో, ఇదైతే ఫ్రైడే కాబట్టి ఎర్లీ మార్నింగే లేచాను. ఆ రోజు నైట్ వరకు కూడా బయట కడుక్కోవడము అండ్ గడప కడుక్కోవడము అన్నీ క్లీన్ చేసుకొని రెడీగా పెట్టుకున్నాను. సో, ఇంకా మార్నింగే లెగిసేసి ఫస్ట్ అయితే నేను బయట వాకిలి ఊడ్చేసి ముగ్గు పెట్టేసుకున్నాను. తర్వాత ఇల్లు తుడిచేసుకొని స్నానం చేసేసాననమాట. స్నానం చేసిన తర్వాత ఇంకా ఫస్ట్ కిచెన్‌లోకి ఎంటర్ అయిపోయి పొంగల్ చేద్దాం అనుకున్నాను. ఈ ఫస్ట్ శ్రావణ శుక్రవారం కాబట్టి ఖచ్చితంగా పొంగలి ఉండాల్సిందే కదా! పాలు పొంగించి పొంగల్ చేద్దాం అనుకుంటున్నాను. దానికి ముందుగా గ్యాస్ స్టవ్ బ్యాక్ స్ప్లాష్‌కి అయితే నేను పసుపు, గంధంతోటి బొట్లు పెట్టేసుకున్నాను. ఇంకా స్టవ్ మీద కూడా ఒక చిన్న బొట్టు పెట్టేసుకొని, ఒక చిన్న పువ్వు పెట్టుకున్నాను. దాని తర్వాత ఇంకా స్టవ్ మీద అయితే ఫస్ట్ పాలు పెట్టాను. ఇంకా ఆ పాలు పొంగేలోపు రైస్ కడిగి పెట్టుకున్నాను పొంగల్లోకి. దాంతో పాటు ముందు రోజు నైటే నేను పూజ సామాన్లన్నీ కూడా క్లీన్ చేసుకొని పెట్టుకున్నాను కదా! వాటికి బొట్లు పెట్టేసుకుంటున్నాననమాట. ఇంక ఇదిగోండి పాలు పొంగేశాయి. పొంగించుకున్న తర్వాత ఇంక స్టార్ట్ చేశాను. అంటే ఈ పాలు పొంగడంలో కూడా ఒక అంతరార్థం ఉందనమాట. ఇంట్లో సంపద, సంతోషం పొంగి పొర్లాలి అనేసి సంకల్పంతోటి ఈ పాలనేది పొంగించడం స్టార్ట్ చేస్తారు మన పూర్వీకుల నుంచి కూడా. అండ్ శ్రావణ శుక్రవారం ముఖ్యంగా లక్ష్మీదేవి, మహాలక్ష్మి అమ్మవారిని పూజించే రోజు కాబట్టి ఇంట్లో ఐశ్వర్యం, ధాన్య సంపద, సుఖశాంతులు ఉండాలని కోరుకుంటూ పాలు పొంగిస్తారు. ఇంకా పాలు పొంగేటప్పుడు బయటికి రావడం సమృద్ధి పెరుగుతుందనే శుభసూచకంతోటైతే సాంప్రదాయంలో భావిస్తారనమాట. సో, పాలు పొంగించడం అంటే పాలు కింద పడాలి. బయటకొచ్చి పొంగి పొర్లాలనమాట. సో, ఇది మస్ట్ అండ్ షుడ్‌గా కాదు. కొంతమంది ఫాలో అవుతారు. కొంతమందైతే ఇంకా వాళ్ళిష్టం అనమాట. ఇంకా బయట ముగ్గు కూడా పెట్టేసుకొని తులసమ్మ దగ్గర కూడా ముగ్గు పెట్టేసుకుంటున్నాననమాట. యాక్చువల్‌గా నేను ఒక 7, 8 లోపు మాక్సిమం 8 లోపే పూజ చేసుకుందాము అని అనుకున్నాను. నాకైతే 9 అయిందనమాట. ఇట్స్ ఓకే. నాకు 9 అయితే ఓకే పర్లేదు. మరి 10, 11 అయినా కానీ అంత బావుండదు కదా! సో, ఇంకా కాళ్ళకి పసుపు రాసేసుకుంటున్నాను. ఈ శ్రావణ శుక్రవారం, శ్రావణ మాసం అంటేనే ముత్తైదువులకి చాలా స్పెషల్ కదా! కాళ్ళకి పసుపు, చేతులకి గాజులు, నుదుటన బొట్టు అండ్ ఇంకా పాపట్లో కుంకుమ, మెడలో మంగళసూత్రము ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ కదా! ఇలాంటివి మన హిందూ సాంప్రదాయంలో ఉండడం అనేది మనకి చాలా బ్లెస్సింగ్ అండ్ చాలా మంచి విషయాలు ఇవన్నీ కూడా. ఇంకా పాలు పొంగాయి కదా! ఇంకా రైస్ అనేది వేసేసాను. అవి అన్నం ఉడికేలోపు బెల్లం కట్ చేసి పెట్టుకుంటున్నాను. ఇంతకు ముందే నేను బెల్లం కట్ చేసి పెట్టుకున్నాను. అది రెగ్యులర్‌గా రాగి జావ పెడతాను కదా! అందులో అయిపోయిందనమాట. సో, హడావిడిగా కట్ చేసుకొని అటు స్టవ్ దగ్గర చూసుకుంటూ, ఇక్కడేమో ఇంకా గడప దగ్గర పూజించుకుంటూ, బయట ముగ్గులు పెట్టుకుంటూ, దేవుడి దగ్గర పూలు అలంకరించుకుంటూ చేసుకుంటున్నాను. ఎంత నిదానంగా, ప్రశాంతంగా చేసుకుందామన్నా కానీ హడావిడిగా అయిపోతుందండి. కానీ చాలా హ్యాపీగా జరిగిందనమాట ఈ ఫస్ట్ శ్రావణ శుక్రవారము. ఇంతకీ మీరెలా సెలబ్రేట్ చేసుకున్నారో నాకు చెప్పండి కామెంట్ సెక్షన్‌లో. మీ అందరికీ కూడా మొదటి శ్రావణ శుక్రవార శుభాకాంక్షలు. ఈ శ్రావణ శుక్రవారం ప్రతి శుక్రవారం కూడా పాలు పొంగించి ఈ పొంగలనేది చేసుకోవాలంటండి. అది అమ్మవారికనేది చాలా ఇష్టమైన ప్రసాదం అంటారు. ఇంకా ఈ లోపైతే నేను పూలన్నీ పెట్టేసుకొని అలంకరించుకున్నాను. ఆ లోపైతే నాకు పొంగలి కూడా కంప్లీట్ అయిపోయింది. మీతో ఒక హ్యాపీ న్యూస్ కొన్ని షేర్ చేసుకోవాలి అని అనిపిస్తుంది. హ్యాపీ న్యూస్ అంటే ఏం లేదండి. మీ అందరికీ తెలిసిందే. మన యూట్యూబ్ ఛానల్ గురించి కొన్ని విషయాలైతే షేర్ చేసుకుందాం అనుకుంటున్నా ఈ శుభ సందర్భంలో. అంటే మన ఛానల్‌లో స్టార్ట్ చేసి కూడా నేను ఆల్మోస్ట్
7, 8 మంత్స్ అవుతుంది. సో, 8 మంత్స్ జర్నీ కూడా నాకు చాలా చాలా స్పెషల్ నా లైఫ్‌లో మర్చిపోలేని రోజులనమాట. ఎందుకు అనంటే ఛానెల్ స్టార్ట్ చేసిన కొద్ది రోజులకే చాలామంది సబ్స్క్రైబర్స్ నాకు హార్ట్‌కి టచ్ అయ్యారు. అండ్ వాళ్ళకి మన వీడియోస్ నచ్చుతూ ఉన్నాయి. ఇంకా ఏంటనంటే నచ్చడమే కాకుండా లైక్ చేస్తున్నారు, కామెంట్స్ చేస్తున్నారు. సెపరేట్‌గా ఇన్‌స్టాగ్రామ్‌లో వచ్చి డీఎం చేస్తున్నారు. "అక్క నీ వీడియో చాలా బావుందక్క. మీ వీడియోస్ చాలా బావున్నాయి" అని ఇలాంటి స్వీట్ కామెంట్స్ చేస్తూ ఉన్నప్పుడు ఐయామ్ సో హ్యాపీ ఎండ్ ఆఫ్ ది డే అండి. నేను పడిన కష్టానికి అంటే నా పడిన కష్టం అంతా కూడా మర్చిపోతున్నాను ఎండ్ ఆఫ్ ది డే. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మీరు మన ఛానల్‌ని ఇలాగే సపోర్ట్ చేయాలి. ఇంకా రోజు రోజుకి ఇంకా కొత్త కొత్త విషయాలు నాకు తెలిసిన కొత్త కొత్త విషయాలు మీతో షేర్ చేసుకోవాలి అనేసి కోరుకుంటున్నాననమాట. ఇంకిక్కడ లలిత సహస్రనామం చదువుకున్నాను. అష్టోత్తర శతనామావళి చదువుకున్నాను. కానీ ఇలాంటి స్పెషల్ డేస్‌లో మనం మార్నింగే లేచి ఇంటి ఇంటి పనులు చేసుకొని, ఇట్లా పూజ దగ్గర కూర్చొని రిలాక్స్‌డ్‌గా అమ్మవారిని పూజించుకుంటూ ఉంటే అదొక సాటిస్ఫాక్షన్‌గా ఉంటుంది. చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది ఆ డే మొత్తం కూడా. చాలా పాజిటివ్ వైబ్స్ వస్తూ ఉంటాయి కదా! ఇంకా ఈరోజైతే పాపని స్కూల్‌కి పంపించాలి. హస్బెండ్ కూడా ఆఫీస్‌కెళ్తారనమాట. నేను ఈ ఈ హడావిడి పనుల్లో ఉన్నప్పుడు మా హస్బెండ్ కొంచెం కర్రీ ప్రిపేర్ చేశారు. పాలకూర పప్పు ప్రిపేర్ చేశారనమాట. సో, నాకది చాలా సేవ్ అయింది. ఇక్కడ స్టవ్ దగ్గర చూసుకుంటూ, అక్కడ బయట ముగ్గులు పెట్టుకుంటూ, గడపను పూజించుకుంటూ, దేవుడి దగ్గర అలంకరణ చేసుకుంటూ, ఇవన్నీ చూసుకునేసరికి నాకు కొంచెం టైం సరిపోలేదనమాట. సో, హెల్ప్ చేస్తాను అనన్నారు. ఫైనల్‌గా నా ఫస్ట్ శ్రావణ శుక్రవారం పూజ మార్నింగ్ పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. నా పూజ మీకెలా అనిపిచ్చిందో కామెంట్ సెక్షన్‌లో చెప్పడం అస్సలు మర్చిపోవద్దు. ఇంకా కర్రీ అయితే రెడీ అయిపోయింది కదా! మా హస్బెండ్‌కి బాక్స్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. బాక్స్ పెట్టేసిన తర్వాత పాపకు కూడా స్నాక్స్ పెడుతున్నాననమాట. తనకి హాఫ్ డేనే కాబట్టి కుకుంబర్ తను ఎక్కువ క్యారెట్, కుకుంబర్ తింటూ ఉంటది. సో, దాంతో పాటు రీసెంట్‌గా చెక్కలు, చక్రాలు చేశాము అమ్మ, నేను. అవి కొన్ని పెట్టాను. ఇంకొక కొన్ని డ్రై ఫ్రూట్స్ అవి పెట్టాననమాట. సో, ఇవన్నీ పెట్టేసిన తర్వాత తనని రెడీ చేయడానికి వెళ్తున్నాను. యాక్చువల్‌గా ఇదంతా ఒక టాస్క్ అయితే పాపని లేపి రెడీ చేయడం అనేది ఇంకొక టాస్క్ కదా! సో, ఫైనల్‌గా ఎంటైర్ ఫ్యామిలీ మొత్తం రెడీ అయిపోయి దేవుడి ముందు దండం పెట్టుకుంటూ ఉన్నాము. సో, మా పాపకైతే మోస్ట్‌లీ రాగి జావ లేదు అనంటే రాగి జావ అనంటే కొంచెం థిక్‌గా చేస్తాను. రాగి జావ లేదు అనంటే ఓట్స్, పాలు ఓట్స్‌తో చేస్తాననమాట. అదైతేనే కొంచెం టమ్మీ ఫుల్‌గా ఉంటుంది. ఇడ్లీ, దోసలు అనంటే తను ఆహ్, తినడానికి లేట్ అయిపోతుంది. ప్లస్ ఇంకోటేంటంటే ఎక్కువ తినలేదు. కడుపు టైట్‌గా అంటే కడుపు నిండినట్టు అనిపించదని చెప్పేసి ఫస్ట్ నుంచి కూడా ఈ రాగి జావ చాలా బాగా అలవాటు చేశాను. ఇంకా మా హస్బెండ్ అయితే పాపని పంపించడానికైతే వెళ్తున్నారు. ఇంటి దగ్గరే అనమాట. ఫస్ట్ అయితే పాపని స్కూల్లో వేశాము. దాని తర్వాత ఇంకా 2 ఇయర్స్ తర్వాత చూసుకోవచ్చులే అని చెప్పేసి దగ్గరే వేశామనమాట. అంటే నాకు మెయిన్‌లీ కన్వీనియంట్‌గా ఉండాలి. డ్రాపింగ్, పికప్పింగ్ నియర్ బై ఉంటే బావుంటుందని చెప్పేసి దగ్గరే వేశాము. సో, ఇంకా మా హస్బెండ్‌ని కూడా పంపించేస్తున్నాను ఆఫీస్‌కి. ఇదైతే నా మార్నింగ్ రిచువల్స్ పూజ అనమాట. ఆఫ్టర్‌నూన్ కొద్దిగా రిలాక్స్ అయిపోయి, ఇంకా కొన్ని పనులంటే చేసేసుకున్నాను. అన్నీ చూపిస్తే ఇంకా లాంగ్ వీడియో అయిపోతుంది. అసలకే ఇప్పటికే 20 మినిట్స్ వీడియోస్ అనేవి అప్‌లోడ్ చేస్తున్నా. ఎంత కట్ చేద్దాం అనుకున్నా కానీ, ఏ క్లిప్ కూడా కట్ చేయబుద్ధి అవ్వట్లేదు. అన్నీ షేర్ చేయాలనిపిస్తుంది మీతోటి. అందుకే నేను కట్ చేయలేకపోతున్నాను. 20 మినిట్స్ వీడియో అవుతుందనమాట. ఇంకా మార్నింగ్ పెట్టిన ఫ్రూట్స్ కానీ, ప్రసాదాలు, నైవేద్యాలు ఉంటాయి కదా! అవన్నీ తీసేసిన తర్వాత ఇంకా ఈవినింగ్ ఇంకేం పెట్టలేదండి. బెల్లంతోటి నైవేద్యం పెట్టేశాను. ఇంకా ఈవినింగ్ కూడా దీపారాధన చేసేసాను. యాక్చువల్‌గా నేను ఈవినింగ్ గూడా బాత్ చేశాననమాట. ఎందుకంటే మార్నింగ్ నుంచి కొంచెం అవే బట్టలతోటి ఉండడం కరెక్ట్ కాదనేసి ఇంకా ఈవినింగ్ కూడా బాత్ చేసి పూజ చేసుకున్నాను.
మన ఇంటి మహాలక్ష్మి అని అంటే మన పిల్లలే కదా! సో, మన ఇంటి ఆడపిల్లల్ని ఒక లక్ష్మీదేవిగా భావించి తన కాళ్ళకి కూడా పసుపు పెట్టాను. ఎవ్రీ ఇయర్ తన కాళ్ళకి పసుపు పెడతాననమాట. సో, తనకు బొట్టు పెడతాను. తను కూడా నాకు పెడతానని చెప్పి పెట్టింది. యాక్చువల్‌గా తను డివోషనల్‌గా చాలా కనెక్టెడ్‌గా ఉంటుందనమాట. ఏ సాంగ్ పెట్టినా కానీ, ఏదేమన్నా చెప్పినా కానీ ఇమ్మీడియేట్‌గా క్యాచ్ చేస్తుందనమాట. సో, ఇప్పుడు ఒక సాంగ్ పాడిపిస్తాను చూడండి. ఇయం కాంతయ కమ్యాల్నితతేయ శ్రీ వెంకటనాశాయ శ్రీనివాస మంగళం లక్ష్మీ సవింతమారోగ సువీన చక్షుషే సరస్వతి నమస్తేభ్య వరదే హాహవూపిని విద్యా హవోనే సింకానే. దండం పెట్టుకున్నా జేజకి సాంగ్ పాడావా? అప్పుడే జేజే తీసుకొని తింటున్నావా? వెళ్ళి కూర్చో. ఇలాంటి చిన్న చిన్న మూమెంట్స్ క్యాప్చర్ చేసుకుంటే ఫ్యూచర్‌లో చూసుకున్నా కానీ ఎంత బాగా అనిపిస్తుంది కదా! మా పాప ఇన్‌స్టాగ్రామ్ పేజ్ కూడా ఉందనమాట. సో, తన క్యూట్ క్యూట్ మూమెంట్స్ ఆ పేజ్‌లో పోస్ట్ చేస్తూ ఉంటాను. లింక్ కావాలంటే డిస్క్రిప్షన్‌లో ఉంటుంది. ఇంకా ఈవినింగ్ ధూపం అయితే వేస్తున్నాను. ఇంత పెద్ద మంచిగా పూజ చేసుకున్న తర్వాత ధూపం వేయకపోతే ఎలాగా? ధూపం వేయడం వల్ల ఏంటంటే మనకి ఇంట్లో అంతా నెగటివిటీ అంతా పోయి పాజిటివ్ ఎనర్జీ లాగా వస్తుంది. ఆ పొగ పడదు, కరెక్ట్ కాదు అని అనుకుంటాం కానీ మంత్లీ వన్స్ అయినా కానీ ఒక్కసారి ధూపం వేస్తే ఆ నెగిటివ్ ఎనర్జీ పోతుంది. మనకు కూడా రిలాక్సేషన్‌గా వస్తుందనమాట. సో, ఇల్లంతా కూడా ఇంకా ధూపం వేసేస్తున్నాను. యాక్చువల్‌గా న్యాచురల్ ధూపం అయితే ఇంకా బావుంటుంది. అంటే బొగ్గులు దాని మీద సాంబ్రాణి వేసేసి ఇంకా ఈ బే లీఫ్ ఉంటుంది కదా! బే లీఫ్, లవంగాలు ఇవి వేస్తే ఇంకా మంచిదనమాట. సో, మనకి బొగ్గులు సిటీస్‌లో అవైలబుల్‌గా ఉండవు కాబట్టి మన దొరికిన వాటితోటే ధూపం వేసేసుకుంటున్నాను. ఆ మహాలక్ష్మీదేవి అమ్మవారు నా మీద, అలాగే వీడియో చూస్తున్న మీ అందరి మీద కూడా ఆశీర్వదించాలి అని చెప్పి, ఆ అమ్మవారి ఆశీస్సులు మీ అందరి మీద కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన వీడియోస్‌ని సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. సూన్ ఇంకా మంచి రీచ్ రావాలి, ఇంకా మంచి కంటెంట్ పోస్ట్ చేయాలి అనేసి కోరుకుంటున్నాను. ఇంకా నెక్స్ట్ వీకే కాబట్టి వరలక్ష్మి వ్రతము చాలా ప్రిపరేషన్స్ అయితే ఉన్నాయి. నేను ఏం ప్రిపేర్ చేసుకుంటాను అండ్ స్పెషల్‌గా ఎలా చేసుకుంటాను అని చెప్పేసి కూడా వీడియో షేర్ చేస్తాను. మీరెలా చేసుకుంటారో నాకు కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. పూజ చేసుకున్న తర్వాత ఇలాగా ఈవినింగ్ టైంలో ధూపం వేసేసుకొని అలాగ వార్మ్ లైట్స్ తోటి ఇంటి అట్మాస్ఫియర్ చూస్తుంటే చాలా రిలాక్సింగ్‌గా అనిపిస్తుంది. చాలా ప్లెజెంట్‌గా అనిపిస్తుందనమాట. ఇలాంటివి నేను మోస్ట్‌లీ ఫెస్టివల్ సీజన్‌లోనే చేస్తూ ఉంటాను. లైక్ ఇలాంటి శ్రావణ మాసంలో, ఇంకా దివాళీ టైంలో, ఇంకా సంక్రాంతి టైంలో ఇలాంటి మెయిన్ ఫెస్టివల్స్ టైంలో మా హౌస్ అంతా ఇలానే ఉంటుందనమాట. నా కొత్తింటికొచ్చిన తర్వాత నుంచి ఈ రిచువల్సే ఫాలో అవుతున్నాను రెగ్యులర్‌గా. ఇంకా నేను ముగ్గులు డిఫరెంట్‌గా వేద్దాము అనేసి అనుకుంటున్నాను. కొన్ని గూగుల్‌లో చూసుకుంటున్నాను. కొన్ని నేర్చుకుంటున్నాననమాట. యాక్చువల్‌గా ఇంతకుముందు ముగ్గుతో వేయడం అసలు రాదు. చాక్ పీస్‌తో వేయడం అయితే వస్తదనమాట. సో, ఇంకా నేర్చుకుంటున్నాను మంచి మంచి ముగ్గులు వేయడానికి. తర్వాత ఇంకా ఇంతకుముందు నేను కొన్ని ఫెస్టివల్ సీజన్‌కి కావాల్సొస్తాయని చెప్పేసి కొన్ని ఐటెమ్స్ అయితే తీసుకున్నాను. ఇవి దియాస్ అండి. వీటికి బెల్స్ వచ్చాయి. ఎక్కడైనా టీవీ యూనిట్ దగ్గర కానీ, లేదంటే అమ్మవారి దగ్గర కానీ, ఏదైనా డెకరేషన్ పర్పస్‌లో పెట్టినా బావుంటుందని సెట్ ఆఫ్ 2 వచ్చాయి. నెక్స్ట్ ఇదనమాట. ఈ స్టాండ్స్ చిన్నవి 4 వచ్చాయి. దీని మీద దియాస్ పెట్టుకోవచ్చు. లైక్ ఎలా అయినా యూజ్ చేసుకోవచ్చు. ఆ తర్వాత తోరన్స్ అనమాట. ఇవి లోటస్ షేప్‌లో ఉంటాయి. పింక్ కలర్ డిఫరెంట్ కలర్స్ కూడా ఉంటాయి. మాకిక్కడ ఆర్చ్ వచ్చింది కదా! ఇక్కడ మాకు హ్యాంగర్స్ ఇచ్చారనమాట. స్టిక్ చేసున్నాయి. అక్కడ సైజెస్ వైస్‌గా హ్యాంగ్ చేసేస్తున్నాను. ఇవైతే మంచి లుక్ ఇచ్చింది. ఫెస్టివల్ సీజన్‌కి ఇలాంటివి చిన్న డెకరేషన్ చేస్తే ఇంటి లుక్ అనేది చేంజ్ అయిపోతుంది. దాంతో పాటు ఈ చిన్న లోటస్ అనమాట. ఈ మిడిల్‌లో ఒక బౌల్ లాగా వస్తుంది. నా దగ్గర ఆర్టిఫిషియల్ లైట్స్ ఉన్నాయి. సో, ఆ లైట్స్ పెట్టాను. ఎంత అందంగా ఉందంటే
ఈ వార్మ్ లైట్స్ కానీ ఇలా చూస్తుంటే చాలా ప్లెజెంట్ ఫీలింగ్ వస్తుంది. ఎంత టెన్షన్స్‌లో ఉన్నా కానీ ఇలాంటి ఒక చిన్న డెకోర్ చూస్తుంటే మనసంతా కూడా రిలాక్సేషన్ అనిపిస్తుంది కదా! సో, ఈ వీడియో ఇంతటి వరకు ఎండ్ చేసేస్తున్నాను. ఈ వీడియోస్‌లో మీకు ఏ చిన్న పాయింట్ నచ్చినా, ఏ చిన్న పాయింట్ హెల్ప్ అయినా కానీ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.